హాయ్ ఎవ్రీవన్, నా స్టైల్లో బాదం మిల్క్ అయితే తయారు చేసి చూపిస్తాను. ఎటువంటి మిల్క్ వాడకుండా, ఎటువంటి పౌడర్స్ వాడకుండా న్యాచురల్గా హెల్దీగా డైలీ ఒక గ్లాస్ తాగితే ఫుల్ ఎనర్జీ వచ్చేలాగా ఈ బాదం మిల్క్ అయితే ఉంటుందండి. కంపల్సరీగా డైలీ ఒక గ్లాస్ అయితే తాగండి, ఫుల్ యాక్టివ్గా ఉంటారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో చెప్పేస్తాను. ఒక బాక్స్లో నైట్ ఒక 2 గుప్పులు ఆల్మండ్స్ని అయితే ఈ విధంగా ఒక బాక్స్లో వేసేసి మునిగేంత వరకు నీళ్లు పోసి ఓవర్ నైట్ నానపెట్టి ఉంచుకోవాలి. మీకు ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానపెట్టుకోండి, మార్నింగ్ కావాలంటే నైట్ నానపెట్టేసేయండి పడుకునే ముందు. ఇలా మూత పెట్టేసి పొద్దున్నే బాగా ఉబ్బాయి కదా, బాగా నానిపోయాయి. ఈజీగా అయితే మనకి స్కిన్ పీల్ మొత్తం వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి నేను తీసుకున్న ఒక 5 డేట్స్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్కే వేస్తున్నాను 5 డేట్స్. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ డేట్స్ వేసుకోవచ్చు, లేదా హనీ కూడా వేసుకోవచ్చు. ఈ డేట్స్లో ఉన్న సీడ్స్ని మొత్తం అయితే తీసేయాలి. గట్టిగా ఉన్న డేట్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి ఉంచుకోండి. లేదు సాఫ్ట్గా ఉన్నవైతే ఏం నానపెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే నానపెట్టలేదు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. శుభ్రంగా వాష్ చేసి సీడ్స్ మొత్తం అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా అన్నీ తీసైతే పక్కన పెట్టుకోవాలి డేట్స్. ఇప్పుడు బాదం ఉన్న పీల్ మొత్తం అయితే తీసేసాను. నేను నైట్ 2 పిరికిళ్ళు కదా నానబెట్టింది, ఒక పిరికిడ అయితే తీసుకున్నాను, అదే ఒక గుప్పెడండి. ఎందుకంటే నేను 2 గ్లాసులు చేయలేదు, ఒక గ్లాస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇలా జ్యూసర్ మిక్సర్ జార్ ఉంటుంది కదా, అందులో ఫస్ట్ ఒక గుప్పెడు పొట్టు తీసేసిన బాదాంను వేసేసుకొని అలాగే 5 డేట్స్ కూడా వేసేసుకోవాలి, సీడ్స్ తీసినవి. నేను చూపించిన గ్లాస్ మెజర్మెంట్స్ అయితే 3/4 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఫుల్కి రావాలంటే ఇంకా మనం బాదాం డేట్స్ వేసుకున్నాం కదా, ఫుల్గా అయితే వచ్చేస్తుంది. వీలైనంత స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడ పలుకులు ఉండకూడదు. ఈ విధంగా మొత్తం అయితే వేసేయాలి. నేను తీసుకున్న డేట్స్ అయితే ఈ గ్లాస్కు కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోయిందండి. కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ మిగిలింది. చూస్తున్నారు కదా, నేను చేసిన బాదాం మిల్క్ అయితే కొద్దిగా గట్టిగా ఉంది. మీరు పలచగా కావాలంటే సేమ్ ఒక పిరికిడు బాదాం అయితే 2 గ్లాసులు అయితే మిల్క్ అయితే వస్తాయి. 2 గుప్పులకైతే 4 గ్లాసులు అయితే వస్తాయి. కాకపోతే మేము అంత పలచగా అయితే తాగలేదు, ఇలా కొద్దిగా థిక్గానే ఉంటుందండి. మార్నింగ్ నిద్రలేసి ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగండి. పైన గార్నిష్ కోసం అనేసి స్ట్రాబెర్రీ పెట్టాను అంతేను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకోండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలు మండిపోతున్నాయి. కూల్గా అయితే ఈ బాదాం మిల్క్ అయితే తాగేయండి, హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారు. నేను చేసిన ఈ బాదం పాలు రెసిపీ నచ్చితే ఒక లైక్